నమస్తే మిత్రులారా, నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తులసి అంటే మహాలక్ష్మి స్వరూపం. వినాయకుడు అంటే విఘ్నం తొలగించే దేవుడు. సో వీళ్ళిద్దరికి సంబంధం ఏమిటి? అసలు తులసిని ఎందుకు మనం వినాయకుడి పూజలో వాడము? దీని వెనకాల పురాణ కథ ఉందా? లేకపోతే ఆధ్యాత్మిక సూత్రం దాగుందా? మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. స్పష్టంగా చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం క్లియర్‌గా చూడండి. ఎక్కడ మిస్ అవ్వకండి. ఇది మనకి గణేష్ పురాణంలో ఉన్న కథ అన్నమాట. ఈ కథ ప్రకారంగా ఏంటంటే, యువకుడైన గణపతి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ? గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపస్సు ఎలా చేసుకుంటున్నాడు అంటే, అంతర్ముఖంగా తన ఒక చైతన్య తరంగాలన్నీ కూడా మనకి ఆకాశ మార్గం అంతా కూడా ఒక అద్భుతమైన కాంతిలా ప్రకాశిస్తున్నాయన్నమాట. అంత గొప్ప తపస్సు చేసుకుంటున్నాడు గణేశుడు. కానీ అక్కడికి స్నానార్థం వచ్చిన ధర్మజుడి కుమార్తె అయిన తులసి స్నానార్థం వచ్చిందన్నమాట. స్నానం చేయడానికి వచ్చింది. సో ఆమె వచ్చేసరికి వినాయకుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సాధారణంగా తులసి మాత విష్ణుమూర్తి భక్తులైనా కూడా ఎక్కడో వినాయకుడిని చూసి ఒక రకమైన భావన, వివాహం చేసుకోవాలని భావన కలిగిందనమాట. అది వ్యక్తపరచడానికి వినాయకుడి దగ్గరికి వెళ్ళేసరికి వినాయకుడిని తపస్సులో వినాయకుడిని పలకరించింది. వెంటనే వినాయకుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన తపస్సు అంతా కూడా భగ్నం అయిపోయింది. అయినా కూడా చాలా ప్రశాంతంగా తన ఒక మాటని తను చెప్పిన ఒక మాటని అంత ప్రశాంతంగా విని ఆమెకి చెప్పారు, నేను నా జీవితం అంతా కూడా తపస్సుకి అంకితం చేసుకుంటున్నాను. నా జీవితంలో వివాహం అనే మార్గమే లేదని చెప్పేసి చాలా ప్రశాంతంగా చెప్పారనమాట. అది విని తులసీమాత కోపంతో, బాధతో, కోపంతో తను తిరస్కరించాడు అనే భావంతో వినాయకుడిని శాపం చేసింది. ఆ శాపం ఏంటి అంటే, నువ్వు బ్రహ్మచర్యం విరవీగుతున్నావు కానీ నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుందని చెప్పేసి వినాయకుడికి శాపం చేసింది. వినాయకుడు దాన్ని కూడా ఆనందంగా స్వీకరించి తులసిమాతకు ఒక శాపం చేశాడు. నువ్వు అసురుడైన రాక్షసునికి వివాహం చేసుకుని తర్వాత భూమి మీద తులసి మొక్కగా జన్మిస్తావని చెప్పేసి శాపం చేశాడు. ఆ శాపం ప్రభావంతో తులసిమాత ఎంతో పశ్చాత్తాపం చెందిందనమాట. అంటే మనిషి యొక్క పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, మన కోపంలో, క్రోధంలో ఉన్నప్పుడు మనం ఎవరిని మాట పట్టించుకోమన్నమాట. మన ఎదురుకుండా ఎవరున్నారు, వాళ్ళ యొక్క తత్వం ఏంటి, వాళ్ళ తపశ్శక్తి ఏంటి, మనకి కళ్ళు కూడా మూసుకుపోతూ ఉంటాయి. అలాగే మనకి తులసిమాత కూడా జరిగిందనమాట అండి. సో వెంటనే ఆ పశ్చాత్తాపం చెంది, స్వామి నాకు దీని నుంచి మోక్షం ఏంటి అంటే, కేవలం వినాయక చవితిలో 21 పత్రులు ఉంటాయి. ఆ 21 పత్రుల్లో మాత్రమే నీకు నా పూజార్హత ఉంది. మిగిలిన రోజులు మాత్రం నాకు నిషేధం అని చెప్పేసి వినాయకుడు శాపం చేస్తాడు. అందుకే మనం మామూలు రోజుల్లో సంకట చతుర్దశి కావచ్చు, లేకపోతే బుధవారం కూడా మనం వినాయకుడికి తులసి పత్రం సమర్పించము. కేవలం దూర్వాగ్ని పత్రం సమర్పిస్తాము. అసలు ఆ దూర్వాగ్ని పత్రం ఎందుకు సమర్పిస్తాము? దీని వెనకాల ఆధ్యాత్మిక కోణం ఏంటి అంటే, మన వినాయకుడు మనకి మూలాధార చక్రంలో సూచిస్తూ ఉంటాడు. మూలాధార చక్రం మనకి స్థిరత్వం అలాగే భూతత్వాన్ని సూచిస్తుందన్నమాట. సో వినాయకుడి పూజలో ఎలా ఉంటుందంటే మనకి చాలా స్థిరంగా ఉంటుందన్నమాట. వినాయకుడి పూజ మనకి వినాయకుడు స్థిరంగా ఉంటాడు. సో మనకి ఆ స్థిరత్వం చూపించేది మనకి వినాయకుడికి ఇష్టమైన పత్రిలో మనకి దుర్వాయజ్ఞం. ఎందుకంటే దుర్వాయజ్ఞంలో మనకి ఆ ఒక స్వభావం కలిగి ఉంటుందన్నమాట. దుర్వాయజ్ఞం మనకి భూతత్వాన్ని అలాగే భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకునే తత్వం అంతా మనకి దుర్వాయజ్ఞంలో కనిపిస్తుంది. తులసి మనకి విష్ణుమూర్తి యొక్క ప్రీతికరమైన పత్రం. ఎందుకంటే విష్ణు చాలా సౌశీలుడు. అలాగే విష్ణుమూర్తిని చాలా సున్నితత్వంగా సూచిస్తూ ఉంటాం. కానీ విష్ణుమూర్తికి ఉపయోగించే తులసి పత్రం విష్ణు యొక్క స్వభావం సూచిస్తుంది. దుర్వాయజ్ఞ పత్రం వినాయకుడి స్వభావాన్ని సూచిస్తుందన్నమాట. వినాయకుడు కొంచెం బలిష్ఠుడు. అలాగే వినాయకుడి పూజలో మనం కొంచెం ఎక్కువ దుర్వాయజ్ఞ పత్రం సమర్పిస్తాం. ఎందుకంటే ఆ ఒక తత్వం, ఆ ఒక స్థిరత్వం ఉండడానికి మనం దుర్వాయజ్ఞ పత్రం సమర్పిస్తాం అనమాట. సో ఇది మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పత్రం సమర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు శివుడికి మనకి బిల్వపత్రం సమర్పిస్తాము, విష్ణువుకి తులసి దళం సమర్పిస్తాము, అలాగే వినాయకుడికి దుర్వాయజ్ఞం సమర్పిస్తాము, అమ్మవారికి ఇలా అందరికీ కూడా మనం వేరే వేరే పత్రాలు సమర్పించుకుంటూ ఉంటాం. జిల్లెడాకు మనకి సూర్యనారాయణమూర్తికి అయితే మనం చిక్కుడాకు సమర్పిస్తూ ఉంటాము. సో ఇలా మనకి ఒక్కొక్క ఆకులోను, ఒక్కొక్క పత్రంలోను, ఒక్కొక్క చెట్టులోను, ఒక్కొక్క వృక్షంలోను మనకి ఒక్కొక్క దైవతాంశాలు దాగి ఉంటాయన్నమాట. అలాగే మనకి తులసి పత్రం అనేది మనకి విష్ణుమూర్తికి అయితే, దుర్వాయజ్ఞ పత్రం అనేది మనకి గణపతికి అనమాట. సో ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో అందుకే మనం కేవలం వినాయక చవితి రోజు మాత్రమే మనం ఈ యొక్క దుర్వాయజ్ఞ పత్రాన్ని తులసి పత్రం స్వామివారికి సమర్పిస్తూ ఉంటాము. మిగతా రోజు మనం సమర్పించమనమాట. ఇది ఒక శాపం కారణంగా, అలాగే దీనికి వెనకాల పురాణ కథ కూడా ఇది. అండ్ ఆధ్యాత్మిక కోణం కూడా ఇలా దాగుందనమాట. అండ్ ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే, మనకి ఎంత కోపం ఉన్నా కూడా ఆ ఎదుర్కొన్న మనిషిని కొంచెం ప్రశాంతంగా డీల్ చేసే స్వభావం మనకి రావాలన్నమాట. ఇలా రావాలంటే మనం వినాయకుడిని పూజించాలి. అలాగే వినాయకుడిని పూజించే వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనకి స్థిరత్వం కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్‌లో కావచ్చు, అండ్ ఎక్కడైనా మనకి ఉద్యోగం బదిలీలు ఎక్కువ అవుతున్న వాళ్ళు వినాయకుడిని ఎక్కువ పూజిస్తే వాళ్ళకి స్థిరత్వం లభిస్తుందన్నమాట. అలాగే గణపతి ఉపనిషత్తు అని మనకి చాలా వినాయకుడి యొక్క పూజల్లో మనం ఎక్కువ వాడేది గణపతి ఉపనిషత్తు అనమాట. సో గణపతి ఉపనిషత్తు, గణపతి తాళము, సంకటహర గణేశ స్తోత్రము, ఇలా మనం ఎన్నో వినాయకుడి పూజల్లో మనం చేసుకుంటూ ఉంటాము. అలాగే ఎన్నో వినాయకుడి స్తోత్రాలు మనం పాడుకుంటూ ఉంటాం.
ఇవన్నీ కూడా మనకి వినాయకుడి యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క ఆ పూజ విధానానికి ఒక్కొక్క ఆధ్యాత్మిక కోణం దాగుంటుందన్నమాట. కేవలం సైన్స్ అని మనం కొట్టిపాడేస్తూ మూఢనమ్మకాన్ని కొట్టిపాడేస్తూ ఉంటాం. కానీ వీటిలో మనకి సైన్స్ అలాగే ఆధ్యాత్మిక 2 కూడా దాగుంటాయండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వినాయక చవితి పూజలో మీరు ఎక్కువ వాడే పత్రాలేమిటి? 21 పత్రాల్లో కనీసం 5 పత్రాల పేర్లన్నా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. దీంతో పాటు జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా రాబోతున్నాయన్నమాట. ఇది కొత్త కంటెంట్, కొత్త సీరీస్. సో వీటికి ఏం పేరు పెట్టాలో కూడా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. సో ఈ సీరీస్‌కి మనం ఆ పేరు పెట్టుకుందాం. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.